హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మల్టిప్లికేషన్ చేయాలంటే ఈజీగా మీకు కావాలంటే మనకి ఏ టేబుల్ అయినా వచ్చిందనుకోండి, అప్పుడు మనకి మల్టిప్లికేషన్ ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు నేను మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ 3 4 ఉంది కాబట్టి ఇక్కడ 3 4 వేసుకున్నాను. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి వాళ్ళు 2 బుక్స్ అన్నారు కాబట్టి నేను 2 వేసుకున్నాను. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఎట్లా చేయాలో చెప్తున్నాను. ఇప్పుడు 2 4 దార్ ఎంత అని మనం కౌంట్ చేసుకుంటున్నాం. 2 టేబుల్ చెప్పుకుంటున్నాం. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8. ఆన్సర్ ఇక్కడ 8 రాయాలి. మరి 2 3s are చెయ్యాలి. 2 3s are ఎంత 6 కాబట్టి ఇక్కడ 6 రాసుకోవాలి. ఇక్కడ ఇలాగ ఇచ్చారనుకోండి, చూడండి మనకి ఇట్లా ఇచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆన్సర్ ఉంది కదా, ఆ ఆన్సర్ని టోటల్ ఎంత ఉన్నాయో అక్కడ రాసేయాలి. ఇప్పుడు 6 రాసుకొని 8 రాసాను. టోటల్ 68 ఉన్నాయి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఏదో ఈజీగా చెప్తాను. అంటే టేబుల్స్ వస్తే ఈజీ, లేకపోతే మైండ్లో పెట్టుకుని 2 ఇన్ ద మైండ్ అట్లా పెట్టుకుంటే లేట్ అవుతుంది అంటున్నావా? అంటే అప్పుడు ఏమైందంటే మనము 2ని కౌంట్ చేసి 2 టేబుల్ తీసుకొని మళ్ళీ కౌంట్ చేసి చేయలేం. అందుకే అప్పుడు హార్డ్గా ఉంటుంది. మన టేబుల్స్ నేర్చుకుందాం అనుకో, ఈజీగా అయిపోతుంది. నీకు టేబుల్స్ వస్తా? మరి ఎన్ని టేబుల్స్ వస్తాయి? 2 నుంచి 5 వరకు వచ్చు. 5 9 కూడా వచ్చు కదా, 10 కూడా వచ్చు కదా, 11 కూడా వచ్చు కదా, నేర్చుకున్నావు కదా. కాదు, ఓన్లీ 2 నుంచి 7 వరకు 8 వరకు వచ్చు. 9 కూడా నేర్చుకున్నావు కదా. 9 నాకు రాలేదు ఇంకా. ఓకే, బాయ్ బాయ్.